హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లై హీరో హీరోయిన్గా నటించిన ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా అనిపించింది, సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. సో అందువల్లే నాకు యావరేజ్ ఫీలింగ్ వచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్లోకి వెళ్తే, ఒక ఊర్లో 60 మంది అబ్బాయిలకి ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయి 60 మందిలోనే ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని ఒక రూల్ పెడతారు. బయట వాళ్ళకి ఎంట్రీ ఉండదు. అలాంటి టైంలో ఒక పని మీద సివిల్ ఇంజనీర్ అయిన హీరో ఆ ఊరు వస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ స్టోరీ లైన్ అనమాట. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు, మీరు కానీ మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉంటుంది, ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది అనమాట. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. విలేజ్ లొకేషన్స్ ఇవన్నీ చాలా అంటే మనసుకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి వల్గర్ కామెడీ ఉండదు ఈ మూవీలో. కామెడీ చాలా నీట్గా ఉంటుంది. సత్య గెటప్ సీన్ కామెడీ మనల్ని బాగా నవ్విస్తుంది అనమాట. ఇలాంటి క్లీన్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, బట్ యాక్టింగ్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఇంటర్వెల్కి వచ్చే పాయింట్, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా ఒక 10 minutes వరకు సినిమా చాలా బాగుంటుంది. అలానే రతన్ మ్యూజిక్ చాలా బాగుంది. మూవీ చూశాక నాకు సాంగ్స్ ఇంకా బాగా నచ్చినాయి. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరు అందాలు చాలా బాగా చూపించారు. ఇవి ఈ మూవీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో మూవీ సిటీకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో హీరోకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకోవడానికి సిటీకి షిఫ్ట్ అవుతుంది అనమాట మూవీ. అక్కడి నుంచి మూవీ ఎక్కడ ఎటు కదిలినట్టు అనిపించదు, అక్కడే ఆగిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. దాన్ని కామెడీతో ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేశారు, బట్ అది అక్కడక్కడే వర్కౌట్ అయింది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్గానిక్గా అనిపించలేదు. అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఆర్గానిక్ ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. కామెడీ కూడా ఎక్కడ ఫోర్స్డ్గా ఇరికిచ్చిన ఫీలింగ్ రాదు. కానీ సెకండ్ హాఫ్లో చాలా చోట్ల కామెడీ ఫోర్స్డ్గా ఇరికిచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ అని చెప్తాను. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఆ రేంజ్లో ఎంగేజ్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ థ్రెడ్ అయితే పెట్టుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందువల్లే నాకు సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. కామెడీ కూడా ఫోర్స్డ్గా ఇరికిచ్చిన ఫీలింగ్ రావడంతో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసినంత చేయలేకపోయాను. ఇది ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ప్రదీప్ ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాడు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఇక పర్ఫార్మెన్స్ విషయంలో ఇంకొంచెం డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సర్ప్రైజింగ్లీ దీపికా పిల్లై అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ దీపికా పర్ఫార్మెన్సే. ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ దీపికా పిల్లై పర్ఫార్మెన్సే. సినిమా మొత్తం కూడా ఆవిడ క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ పర్ఫార్మెన్సే ఇచ్చింది. ఇక తన తర్వాత ఈ మూవీలో సత్య, గెటప్ సీను అండ్ మన అతుల్, అదేనండి పవన్ కళ్యాణ్ ఎడిటర్, వీళ్ళ కామెడీ టైమింగ్తో మూవీకి చాలా బాగా హెల్ప్ అయ్యారనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్లో అయితే సత్య, గెటప్ సీను కామెడీ హైలైట్ ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సూపర్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ విత్ ఓకే సెకండ్ హాఫ్ అనమాట. ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ లేదు, ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు. ఈ మూవీ డైరెక్టర్స్ నితిన్, భరత్, వీళ్ళు జబర్దస్త్ షో డైరెక్టర్స్ అనమాట. వీళ్ళు ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి క్లీన్ మూవీ తీశారు. అది నాకు ఇంకా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే జబర్దస్త్ మూవీ అంటేనే కొంచెం వల్గారిటీ ఉంటుంది, బట్ అలాంటి డైరెక్టర్స్ ఇలాంటి క్లీన్ అండ్ నీట్ మూవీతో రావడం నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇది ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లై నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ముందే ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గాయస్.